నమస్తే మన ఊరు మన వార్తలు జేసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డి మండలానికి సిద్ధంగా ఉన్న చంద్రన్న సంక్రాంతి కానుక సరుకులు ఈ నెల 11వ తేదీ నుండి పంపిణీ. జంగారెడ్డి ప్రతిభ శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు. జంగారెడ్డి ఎంబీ సోషల్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య జిల్లా 2వ మహాసభ. జంగారెడ్డి పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో శనివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భోగిమంట చుట్టూ తిరుగుతూ పండుగ పాటలను ఆలపించారు. అలాగే ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనేక విద్యార్థులు వారి పేరెంట్స్ ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జంగారెడ్డి ఎంబీ సోషల్ క్లబ్లో శనివారం ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య జిల్లా 2వ మహాసభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గిరిజనుల తలరాతలు మారటం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం గిరిజనులను మోసం చేస్తుందని చెప్పారు. దేశంలో ఉన్న 6.50% ఉన్న గిరిజనులు అత్యంత వెనుకబడి ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం బండి వెంకటేశ్వరరావు, ఏపీ గిరిజన సమైక్య ప్రధాన కార్యదర్శి సోదం వెంకటేశ్వరరావు, మండల సిపిఐ కార్యదర్శి పోతన అప్పారావు, వేలేరుపాటి మండల కార్యదర్శి కారం దారయ్య, పెట్టా ప్రసాద్, కరాటం సీతామహాలక్ష్మి, తాటి పాపారావు, బూరుగుపల్లి సూరిబాబు, శంకర రాధాకృష్ణ, కుంచే వసంతరావు, బాలయసు తదితరులు పాల్గొన్నారు. సీతారామరాజు నాయకత్వంలోని గిరిజనులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. 3.5 సంవత్సరాల పాటు సాంప్రదాయ ఆయుధాలైనటువంటి విల్లంబులు, బరిసెలతోని ఆనాటికి ఆధునిక ఆయుధాలు కలిగినటువంటి బ్రిటిష్ సైన్యంతో 3.5 సంవత్సరాల పాటు సీతారామరాజు నాయకత్వంలో గిరిజనులు విశాఖపట్నం, తూర్పుగోదావరి, మన్యం ప్రాంతంలోని పెద్ద ఎత్తున విరోచితమైనటువంటి పోరాటం చేశారు. బ్రిటిష్ సైన్యాన్ని సాంప్రదాయ ఆయుధాలతోని ఆ పద్ధతిలో పోరాటం చేసి నిర్వహించారు. ఇవన్నీ చూస్తే ఎందుకు చేశారు ఈ పోరాటం? గిరిజనుల యొక్క స్వతంత్ర జీవనానికి, వారు జీవించేటటువంటి హక్కుకి భంగం కలిగించేటటువంటి ప్రయత్నాలు చేసినందుకు వ్యతిరేకంగా ఈ రకమైనటువంటి పోరాటాలన్నీ మన దేశంలో, మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో కానివ్వండి జరిగేది. ఇప్పటికీ పాలక వర్గాలు గిరిజనుల మీద కపట ప్రేమని చూపిస్తా ఉన్నారు తప్ప
గిరిజనుల యొక్క వాస్తవికమైనటువంటి పరిస్థితిని అంచనా వేసి మరింత మెరుగ్గా జీవించేటటువంటి అవకాశాలను కల్పించడంలో పూర్తిగా ఈ ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. ఒక విధంగా మన దేశంలోని వేద కాలం కన్నా పూర్వం ఉన్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సంక్రాంతి పండుగగా వరాలు ఇవ్వబోతోంది. ఈ పండుగ ప్రతి పేద ఇంటి కుటుంబం సంతోషంగా గడపాలని చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో రేషన్ షాపుల ద్వారా బెల్లం, శనగలు, నెయ్యి, నూనె, గోధుమ పిండి, కందిపప్పు తదితర సరుకులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికీ ఈ సరుకులని జంగారెడ్డిలోని సివిల్ సప్లై గోడౌన్లకు చేరుకున్నాయి. కొన్ని సరుకులు ప్యాకెట్లు చేసి రాగా శనగలు, బెల్లం, కందిపప్పు విడిగా వచ్చాయని వాటిని దగ్గరుండి ప్యాక్ చేస్తున్నట్లు తహసీల్దార్ సత్యనారాయణ జేసీ న్యూస్తో చెప్పారు. జంగారెడ్డి ఎంఎల్ఎస్ పాయింట్కు జంగారెడ్డి మండలం, టీనాసపురం, కమర్కోట, కోయిలగూడ మండలాల సరుకులు పూర్తిగా చేరుకున్నాయని చెప్పారు. ఈ నెల 11వ తేదీ నుండి ఆయా రేషన్ షాపుల వద్ద ప్రజాప్రతినిధుల ద్వారా సరుకులు ఇవ్వడం ప్రారంభిస్తారని తెలిపారు. ఆయనతో పాటు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దారు, వీఆర్ఓలు, వీఆర్ఏలు దగ్గరుండి పనులు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి సంక్రాంతి పండుగ సందర్భంగా మరి రేషన్ కార్డుదారులందరికీ కూడా తెలుపు, ఏఏవై, అన్నపూర్ణ కార్డుదారులందరికీ కూడా మరి సంక్రాంతి పండుగని పురస్కరించుకొని వారి యొక్క కుటుంబాల్లో ఆనందాలు వెరివిల్లాలని ఒక మంచి ఉద్దేశంతో మరి చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతోటి మరి కందిపప్పు, గోధుమ పిండి, ఆయిల్, నెయ్యి, శనగపప్పు విధంగా మొత్తం 6 ఐటమ్స్ అన్నీ కూడా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన జంగారెడ్డిగూడ మండలంలో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్లో మొత్తం 4 మండలాలకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా సరుకులన్నీ కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా కొన్ని సరుకులు ప్యాకింగ్ తోటే వచ్చినాయి, కొన్ని సరుకులను ప్యాకింగ్ చేయించడం జరుగుతుంది. ఇక్కడ నిన్న నుంచి కూడా మరి డ్వాక్రా ఉమెన్స్ సహాయంతో డే అండ్ నైట్ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు అందరూ కూడా. మరి రేపటికల్లా ఇప్పుడు అన్ని మండలాలు, ఈ ఎంఎల్ఎస్ పాయింట్లోని అన్ని మండలాలకు కూడా ఈ సరుకంతా రీచ్ అవ్వడం జరుగుతుంది. రేపు ఆనరబుల్ ప్రజాప్రతినిధులు అందరితో కూడా మరి ఈ సరుకులన్నీ కూడా అక్కడ చంద్రన్న సంక్రాంతి కానుక సందర్భంగా సీఎం గారు ఏదైతే మరి ఇవ్వాలనుకుంటున్నారో ఆ సరుకులన్నీ కూడా అందరు కార్డుదారులకు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. జంగారెడ్డిగూడ మండలానికి సంబంధించి మొత్తం 2,886 మంది కార్డు హోల్డర్స్ ఉన్నారు. ఈ 2,886 ఈ కార్డు హోల్డర్కి సంబంధించిన ఈ 6 సరుకులు కందిపప్పు, బెల్లం, నెయ్యి, శనగపప్పు, గోధుమ పిండి, ఆయిల్, పామ్ ఆయిల్, ఈ విధంగా ఈ 6 రకాల సరుకులన్నీ కూడా మరి రేపు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ రేపటి నుంచి సంక్రాంతి పండుగ అయిపోయేలోపు మొత్తం అందరు కార్డు హోల్డర్స్ కూడా ఫ్రీగా గవర్నమెంట్ ఉచితంగా పంపిణీ చేస్తుంది. కాబట్టి ఈ కార్డుదారులందరూ కూడా గమనించాలి. దీనికి సంబంధించి ఏ విధమైన డబ్బులు కూడా మీరు డీలర్స్ కానీ మరి ఎవరికి కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. మరి గమనించి ఈ సరుకులన్నీ కూడా గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. కాబట్టి ఈ ఉచితంగా ఇచ్చే ఈ సరుకులను తీసుకొని మీ యొక్క ఈ సంక్రాంతి పండుగను మీ యొక్క కుటుంబాల్లో ఆనందంగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జంగారెడ్డి ప్రతిభ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. సంక్రాంతి పండుగను తలపించేలా పాఠశాల ఆవరణలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ కాసర లక్ష్మీ సరోజారెడ్డి ఆధ్వర్యంలో పొంగళ్లు వండారు. అనంతరం విద్యార్థినులు తెలుగు సాంప్రదాయ వస్త్రాలు, లంగా ఓనులు ధరించి గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. చిన్నపిల్లలు వేసిన పలు వేషధారణలు అలరించాయి. అలాగే విద్యార్థులు పతంగులు వేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ముగ్గుల పోటీలలో అనేక మంది మహిళలు పాల్గొన్నారు. వారు వేసిన రకరకాల ముగ్గులు కన్నులకు ఇంపుగా కనిపించాయి. ప్రతిభా పాఠశాల ఆవరణ అంతా గ్రామీణ ప్రాంతాన్ని తలపించింది. ఈ సందర్భంగా ప్రతిభా ప్రిన్సిపాల్ లక్ష్మీ సరోజారెడ్డి జేసీ న్యూస్తో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో ఇలా సంక్రాంతి సంబరాలు జరుపుతామని, పండుగ వాతావరణంలో పిల్లలు, వారి పేరెంట్స్ ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కాసర సత్యనారాయణ రెడ్డి, ముగ్గుల పోటీ నాయకులుగా ఎంఈఓ డి సుబ్బారావు సతీమణి, అలాగే పి భారతి తదితరులు వ్యవహరించారు. సంక్రాంతి పండగొచ్చి గొబ్బియల్లో 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 సంక్రాంతి పండగొచ్చి గొబ్బియల్లో సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో
ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బియలో ధాన్యం రాసుల ముగ్గులు వేసి గొబ్బియలో ఆ ముగ్గుల మీద సంపెంగాలు గొబ్బియలో ధాన్యం రాసుల ముగ్గులు వేసి గొబ్బియలో ఆ ముగ్గుల మీద సంపెంగాలు గొబ్బియలో 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 సంక్రాంతి పండగ వచ్చే గొబ్బియలో ఆహా సంక్రాంతి పండగ వచ్చే గొబ్బియలో ఉదయంతా ముగ్గులు వేసి గొబ్బియలో ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బియలో ఉదయంతా ముగ్గులు వేసి గొబ్బియలో ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బియలో లక్ష్మీ రథముల ముగ్గులు వేసి గొబ్బియలో ఆ ముగ్గుల మీద గుమ్మడి పూలు గొబ్బియలో లక్ష్మీ రథముల ముగ్గులు వేసి గొబ్బియలో ఆ ముగ్గుల మీద గుమ్మడి పూలు గొబ్బియలో. ఈరోజు ప్రతిభా స్కూల్లో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకుంటున్నాము. చాలా సాంప్రదాయబద్ధంగా మేము జరుపుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి అందరికీ కూడా ఏంటంటే ఈ సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ అని చెప్పేసి తెలిసిన విషయమే. అందుకే మేము ఏం చేస్తామంటే మహిళలకి ముగ్గుల పోటీలను ఈరోజు వాళ్ళకి నిర్వహిస్తున్నాము. అందరూ కూడా దాదాపు చాలామంది మహిళలు అక్కడ ముగ్గులు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము ఈ బాల పొంగళ్ళు అలాగే గుబ్బి పాటలు ఇవన్నీ ఇప్పుడున్నటువంటి డ్యాన్స్ అవి కాకుండా మేము ఏం చేస్తున్నామంటే ఆ సాంప్రదాయబద్ధంగా ఏంటంటే అచ్చంగా ఆ పాటలు అవి ఇక్కడ మేము ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఏంటంటే అనాదిగా మనకి వచ్చేది ఏంటంటే బొమ్మల కొలువు అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. అది రాను రాను ఏంటంటే మర్చిపోతూ ఉన్నారు. మేము ఈరోజు ఆ బొమ్మల కొలువుని కూడా ఇక్కడ మేము పెట్టి మన పద్ధతి ఏదో మా పిల్లలకి తెలియజెప్పాలని చెప్పేసి ఇక్కడ మేము బొమ్మల కొలువుని మేము అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఏంటంటే ఇలాగే పాల పొంగళ్ళు ఇవి భోగి పళ్ళు కూడా ఇప్పుడు మేము పిల్లలకి పోయడం జరుగుతుంది. అలాగే పిల్లలు గాలిపటాల పైన ఎగరేసుకుంటూ ఉన్నారు. ఇలాగ అన్ని రకాలుగా ఏంటంటే చాలా సంతోషంగా మనం జరుపుకునే ఈ పండుగ ఏంటంటే ఇక్కడ పిల్లలకి అందరికీ కూడా మన సంస్కృతి సంప్రదాయాన్ని తెలియజెప్పే ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అలాగే పిల్లలకి సంక్రాంతి వేషాలను కూడా వేయించాము. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. అందరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా చాలా ఆనందంగా ఈరోజు దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక నాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డి మండలానికి సిద్ధంగా ఉన్న చంద్రన్న సంక్రాంతి కానుక సరుకులు ఈ నెల 11వ తేదీ నుండి పంపిణీ. జంగారెడ్డి ప్రతిభ శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు. జంగారెడ్డి ఎంపీ సోరం క్లబ్లో ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా 2వ మహాసభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.